బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం దగ్గర ఎగిరే సింహాసనం ఉండేది. సబారాణి బిల్కిస్కు దీనిపై కూర్చుని ఆకాశంలో ఎగరాలనే కోరిక ఉండేది. ఓసారి ఆమె సులైమాన్ అలైహిస్సలాం దగ్గరకు వెళ్ళి, మీ దగ్గరున్న ఎగిరే సింహాసనంపై కూర్చుని ప్రపంచమంతా చుట్టి రావాలని తనకు కోరికగా ఉందని తన మనోభిష్టాన్ని వ్యక్తపరిచారు. అందుకు సులైమాన్ అలైహిస్సలాం అంగీకరించారు. అప్పుడు వారంతా తమ పరివారంతో కలిసి ఎగిరే సింహాసనంపై కూర్చుని ఆకాశ మార్గాన బయలుదేరారు. సప్త సాగరాలు దాటి ఓ అద్భుతమైన చోటుకు చేరుకున్నారు. అక్కడ వారికి మిలమిల మెరిసిపోతున్న అందమైన గుర్రాలు కనిపించాయి. ఎగిరేందుకు వీలుగా వాటికి రెక్కలు కూడా ఉన్నాయి. అయితే హజరత్ సులైమాన్ అలైహిస్సలాం మల్లికా బిల్కిస్ వారి పరివారాన్ని చూసి భయపడి ఆ గుర్రాలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఆ గుర్రాలు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం మల్లికా బిల్కిస్కు ఎంతోగానో నచ్చాయి. తిరిగి తమ దర్బారుకు చేరుకున్న తర్వాత హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కొన్ని జిన్నులను పిలిచి ఆ ఎగిరే గుర్రాలను బంధించి తీసుకురమ్మని ఆదేశించారు. ఆ విధంగా ఆ ఎగిరే గుర్రాలు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం దర్బారుకు చేరాయి. ఆ ఎగిరే అశ్వాలను హజరత్ సులైమాన్ అలైహిస్సలాం అమితంగా ఇష్టపడేవారు. రోజు ఎంతో కొంత సమయం వాటితో గడిపేవారు. ఆ ఎగిరే గుర్రాలు ఎన్నో యుద్ధాల్లో ప్రధాన భూమికను నిర్వహించేవి. ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి శత్రు సైనికులను కకావికలం చేసేవి. అలా కొంతకాలం గడిచిపోయింది. ఓ రోజు సాయంత్రం హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఆ ఎగిరే గుర్రాలున్న గుర్రపశాల దగ్గరకు వచ్చారు. వాటిని ప్రేమగా చూస్తూ వాటి తల నిమురుతూ అలాగే ఉండిపోయారు. ఈలోగా సూర్యాస్తమం అయిపోయింది. అసర్ నమాజ్ వేళ గడిచిపోయింది. అప్పుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రత్యక్షమయ్యారు. సులైమాన్ అలైహిస్సలాంతో ఇలా అన్నారు, ఓ సులైమాన్, మీరు ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయి అల్లాహ్ ఆరాధనను మర్చిపోయారు. అసర్ నమాజ్ ఆచరించలేకపోయారు. మీరు చేసిన ఈ పని అల్లాహకు ఏమాత్రం ఇష్టం లేదు. సులైమాన్ అలైహిస్సలాంకు తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే పశ్చాత్తాపపడ్డారు. సజదాలో ఒదిగిపోయి చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయారు. తర్వాత ఆయన ఇలా అనుకున్నారు, తనను ఏ వస్తువైతే అల్లాహ్ ఎమరపాటుకు గురి చేసిందో ఆ వస్తువును ఇక ఏమాత్రం నా దగ్గర ఉంచలేను. తక్షణం ఆయన ఆ ఎగిరే గుర్రాల రెక్కలను కత్తిరించి వేశారు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం తౌబాను అల్లాహ్ మన్నించాడు. ఆయనకు ఎగిరే గుర్రాలకు బదులుగా గాలిపై నియంత్రణను ప్రసాదించాడు. సులైమాన్ అలైహిస్సలాం ఎటు చెబితే అటు గాలి వీసేది. గాలి పూర్తిగా సులైమాన్ అలైహిస్సలాం నియంత్రణలో ఉండేది. ఎగిరే గుర్రాల కన్నా గాలి వేగం మిన్నగా ఉండేది. గాలుల సహాయంతో 1 రోజుల ప్రయాణాన్ని ఒక్క రోజులో పూర్తి చేసేవారు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం.